శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. రాజా సాబ్ సినిమా చూశాను, చాలా బాగుంది. ఇప్పుడు దాకా మనం ప్రభాస్ అన్నని ఎన్నో కోణాల్లో చూసాం. ఒక హర్రరు, ఒక థ్రిల్లరు, ఒక యాక్షన్ అన్నీ కలగలిస్తేనే ఈ సినిమాలో దెయ్యాలు అయితే ఉన్నాయి, మామూలుగా లేవు. ఇంకా సినిమా చూస్తున్నంతసేపు మీరు ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు పక్కగా. కాబట్టి దయచేసి ట్రోలర్స్ని సినిమా బాగలేదని చెప్పిన వాళ్ళు ఎవరిని మీరు నమ్మద్దండి. మీకు సాటిస్ఫాక్షన్ అయ్యిందా లేదా, సినిమా చూసేయాలంతే. ప్రభాస్ అన్న సినిమా వస్తే థియేటర్ చూసేయాలంతే. అదే అందరూ అలాగే అన్నారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ల్యాగులు ఉన్నాయి, డల్గా ఉంది. అది క్రోకోడైల్తో ఫైట్ అదొక్కటే ఉంది, ఇంకేమి లేవన్నారు. అవన్నీ ఏంటంటే అదంతా వాళ్ళ భ్రమది అంతే, మనమేం చేయలేము. ఇంకా అంటే ఎంత బాగా తీసినా కూడా బాగాలేదని అంటారు అందరూ. కానీ సినిమా చూస్తున్నంతసేపు మాత్రం ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో అది అంతే. ఒక కామెడీ, ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అబ్బా అబ్బా అబ్బా, ఏమి రొమాన్స్ రా నాయన, ఏమి రొమాన్స్ రా స్వా. ప్రభాస్ అన్న యాక్టింగ్ కానీ, రొమాన్సిక్ కానీ, కామెడీ కానీ ఓర నాయన పవన్ నమస్తే. కాబట్టి మొత్తం సినిమా అంతా వేరే లెవెల్ చూడండి. నాకు ఎక్కడ చూసినా ప్రభాస్ అన్న అనే పేరే నాకు చూడండి. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని సంక్రాంతికి ఎవడు ఆపలేడు. రికార్డులో మోత, కలెక్షన్ల కోత స్టార్ట్ అయిపోయింది అంతే. దీన్ని ఎవడు ఆపలేడు. జై ప్రభాస్ అన్న. అదంతా వాళ్ళ అపోహ, వాళ్ళ భ్రమలో పడ్డారు. సినిమాలో స్టోరీ వీక్ అన్న, డల్ అన్న, అదంతా వాళ్ళ భ్రమ. సినిమా మాత్రం సూపరు. సినిమాని మాత్రం ఎవరు ఆపలేరు అని. ఖచ్చితంగా సినిమా అయితే ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ సంక్రాంతికి ఇదే ఇంకా టాప్ నెంబర్ 1. అది సంక్రాంతికి విన్నర్ అంటే ప్రభాస్ అనే కదా. ఎప్పుడు సంక్రాంతి కాదు, దసరా పండగకైనా, సంక్రాంతికైనా, అదే అంత పండగ, అదే దీపావళికైనా, అదేమో పండగ, అదే జెండా పండగ అయినా, వినాయకుడు పండగ అయినా, ఏ పండగకు వచ్చినా కూడా ప్రభాస్ అన్నే నెంబర్ 1. చాలా బాగుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ మాత్రం రాజసాబ్ మాత్రమే. ట్రైలర్లో కనిపించి సినిమాలో లేవంట, మరి మీరే చెప్తారు దాని గురించి, నిజంగా ఉన్నాయా లేవా సినిమాలో? అంటే ప్రతి సీన్ ఉంది, చాలా బాగుంది. కావాలని చేస్తారు, సినిమాలు చూడకుండా చెప్తున్నారు. మ్యూజిక్ మిక్సింగ్ వర్స్ట్గా ఉందంటున్నారు. అసలు తమనన్న బీజం గురించి ఏం చెప్తామన్నా, అసలు చెవులకి రక్తాలు కానీ అంత బాగుంది బీజం. కేవలం సంజయ్ దత్తను చూపించారు, ప్రభాస్ అంతా చూపించారు. అసలు చెప్పినదే ఎవడన్నా, అసలు ప్రభాస్ అన్న ఫస్ట్ నుంచి స్క్రీన్ మొత్తం క్లైమాక్స్ ఆకున్నాడు. ఆ గ్లామర్ చూస్తేనే పిచ్చెక్కిపోయింది. అవును, ఇది మిస్ అయినాడు వేస్ట్ అండి. ఈ సినిమా పక్కా చూడాలి. తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా ప్రభాస్కి పడుతుందో పడదు కూడా చెప్పలేము. రాజు ప్రభాస్ రాజు ఎంతమంది వచ్చినా ప్రభాస్ అన్నది సినిమా బ్లాక్ బస్టర్. నాకు అంతగా అవసరం లేదనిపించింది. అది లాస్ట్కి పెట్టేశాడు ఏమో సరిగా చెప్పకుండా. అంటే ప్రభాస్ను మళ్ళీ ఇంకొక ప్రభాస్ను ఇద్దరిని చూపెట్టి ప్రభాస్కే విలనిజం లెక్క చూపెట్టిండు. పార్ట్ 2 ఉంటుంది అంటే ఇంట్రెస్ట్గా అనిపించింది. అలా ఏం లేదండి, మారుతి మేము ఎలా కోరుకుంటున్నాం అలా చూపెట్టిండు. అసలు ఫ్యాన్స్ అయితే గుడి కట్టేస్తా అంటున్నారు. పక్కా బ్లాక్ బస్టర్. సంక్రాంతిలో గెలిచాయి ప్రభాస్. నేనైతే అంత గ్లామర్గా ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం కాబట్టి పైకి ఇస్తున్నాను. సినిమా మాత్రం ప్రభాస్ అన్న మాత్రం ఈ సినిమాలో యాక్టింగ్ పిచ్చెక్కించాడు భయ్య. నిజంగా చెప్తున్నాను, సినిమాలో ప్రభాస్ అన్న చూడడానికి మనం వెళ్ళాలి. ఆయన 6 అడుగులు కట్అవుట్ చూడడానికి మనం వెళ్ళాలి. ఈ సినిమా మాత్రం అంత బాగుంది భయ్య. ఈ సినిమా మా కంపెనీలో ఉంటాడు భయ్య బాసు. ఈ సినిమాలో దెయ్యానికి వచ్చిపోయించింది భయ్య. ప్రభాస్ మాత్రం పిచ్చెక్కించింది భయ్య. అలాగుంది సినిమా. డైరెక్షన్ చాలా కొత్తగానే అనిపించింది. అంటే హీరో చూపించే యాంగిల్ కానివ్వండి, కొంచెం క్లైమాక్స్ సీన్ కానివ్వండి, ఆయన రైటింగ్ స్కిల్స్ కానీ బాగున్నాయి. కొన్ని సీన్లు మాత్రం కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ ఆయన డెడికేషన్ ఆయన సినిమాలో కనబడింది. నిజంగా ఓవరాల్గా సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి ఒక పండగల సినిమా అని చెప్పుకోవచ్చు. ఇక ఎస్కేఎస్ చాలా చెప్పాలంటే పండగ రాజస్థాన్ పండగ ప్రభాస్ పండగ సంక్రాంతి పండగ అని చెప్పుకోవచ్చు. అంతే. చాలామంది నెగటివ్ చెప్తూ ఇప్పుడు ఒక సినిమా ఉంది, మొత్తం 3 అవర్స్ ఉంది. 3 అవర్స్లో కొన్ని సీన్స్ డిసప్పాయింట్ ఉంటాయి, కొన్ని సీన్స్ బాగుంటాయి. ప్రతి సీన్ బాగుండాలని ఉండదు. ఒకసారి అంటే ఆయన రాసే విధానం, ఆయన చేసే డెడికేషన్కి మనం ఎప్పుడైనా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే తక్కువ అంచనా వేయదు.
3 years పట్టింది బ్రో ఒక సినిమాని, మనమంతా సింపుల్గా బాగాలేదని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ మాత్రం ల్యాగ్ ఉన్నప్పటికీ సినిమా మాత్రం ఓవరాల్గా చాలా చాలా బాగుంది. దేవుడికి పడతా మారుతి, సినిమా డైరెక్టర్ మారుతి. దేవుడికి పూజానికి వాడతా అగర్బత్తి అగర్వాల్ ఈ సినిమాలో ఉంది, నీతి అగర్వాల్. నిజంగా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ బ్రో. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. స్టార్టింగ్లో చాలా బాగా అందంగా కనిపిస్తారు. స్టోరీ మాత్రం ప్రేక్షకుడిని బాగా హైప్ అనేది చూపిస్తుంది. నేను ప్రభాస్ గారు రాజు యొక్క క్యారెక్టర్లో ప్రభాస్ గారు ఇమిడిపోతారు. అసలు ప్రభాస్ గారికి రాజు యొక్క క్యారెక్టర్ అనేది యాస్టీస్గా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో యావరేజ్ అనేది హై గ్రాఫిక్స్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అవుతాడు ప్రేక్షకుడు. హై గ్రాఫిక్స్ మనకి తెలుగు వాళ్ళకి అర్థం కాదు, ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రం అర్థం అవుతుంది. హై గ్రాఫిక్స్ వల్లనే ప్రభాస్ గారిని కొంత డిసప్పాయింట్ అవుతారు. మూవీ మాత్రం చాలా బాగుంది. ఇది సంక్రాంతికి మాత్రం ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. నో వాళ్ళ అంటే చాలా బాగా థియేటర్లో ప్రభాస్ గారిని చూస్తూ ఉండిపోవచ్చు. మనం అందరం కూడా ప్రభాస్ గారిని చూస్తూ ఉండిపోవచ్చు. సంక్రాంతికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్తూ, ముఖ్యంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఇది చాలా బాగా. ప్రభాస్ గారి కట్అవుట్, హైట్, వెయిట్కి ఎక్కడ తగ్గలేదు. ప్రభాస్ గారిని చూడటం థ్యాంక్ యూ. చాలా శుభాకాంక్షలు సంక్రాంతి.